ఫోటో ఓకే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు కదిరి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారికి ఆర్డీఓ గారికి మరి ఏపీ రజక సంఘం మరియు మంగళి మహాసభ ఆంధ్రప్రదేశ్ వారి సంయుక్తంగా మరి సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, వినతి పత్రం. విషయం ఏమనగా, మేము ఉదాహరణ చెప్పాలి. చాకలి మంగలి పొత్తు ఇంటికి రాదురా విత్తు అనేటువంటిది నానుడితో వందల సంవత్సరాల నుండి ఊర్లో ఉండి నెట్టివేయబడినటువంటి సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులాలైనటువంటి మా ఒక్క కులాలు, ఈ రెండు కులాలు కూడా మరి ఎక్కడపైనా కూడా అన్నతమ్ముల వలె మామ బామర్దులుగా మరి మేము గ్రామాల్లో ఉంటూ సేవ చేసుకునేటువంటి మేర చేసుకునేటువంటి జాతులు మా జాతులు. మరి కదిరి పట్టణంలో మా యొక్క జాతికి సంబంధించినటువంటిది 1994లో మరి సర్వే నెంబర్ 1738-1లో మాకి అంటే పిల్లవంక కాలనీలో వ్యూవర్స్ కాలనీ పక్కన ఉన్నటువంటి పిల్లవంక కాలనీలో మా రజక సోదరులకి, మా నాయి బ్రాహ్మణ మంగళ కులస్తులకి పట్టాలు ఇచ్చారు. మరి వారిలో కొద్ది మందికి మిగులు పట్టాలు యువతల ఇప్పుడు చెప్పినటువంటి సర్వే నెంబర్ 1738-1లో మరి అక్కడ కొన్ని పట్టాలు ఇచ్చారు. మరి పట్టాలు ఇచ్చారే కానీ కేవలము ఈ యొక్క పట్టాలు ఈ రూపంలో ఉన్నాయి తప్ప చూపించడం అనేటువంటిది ఎక్కడా కూడా జరగలేదు. మరి వీటి కోసము మా పెద్దలు చాలా వరకు మరి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నాటి నుండి నేటి వరకు ఇక్కడ చూడొచ్చు మనం, స్పష్టంగా ఉంది. పట్టా ఇచ్చినటువంటిది 12 నెల 25వ తేదీ 1993. మరి ఈ విధంగా 93, 94 మరి ఈ విధంగా మాకు పట్టాలు ఇచ్చినటువంటివి ఇంతవరకు ఈ పట్టాల రూపంలో ఉన్నాయి కానీ కేవలం కాగితాల రూపంలో ఈ విధంగా ఉన్నాయే కానీ మాకు పట్టాలు అయితే చూపించలేదు. ఈ మధ్యకాలంలో ఈ పట్టాలకు సంబంధించినటువంటిది గతంలో మేము మా సోదరుడైనటువంటి తేలిక ఆంజనేయులు గారు, నేను, మళ్ళీ శ్రీనివాసులు గారు, గంగన్న అన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి మా స్నేహితులు మిత్రులు మరి అందరూ కూడా, శివ ప్రసాద్, అందరం కూడా గతంలో అనేక మార్లు ఇది చూడొచ్చు. 1900 అంటే మనకి 2019లో మరి 2019లో ఈ విధంగా మనం అంతే ఇచ్చాము. మరి మాకి ఆనాడు ఉన్నటువంటి ఆనాటి గౌరవ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి గారికి కూడా ఆ రోజు స్పందనలో ఈ విధంగా మీరు చూడవచ్చు స్పష్టంగా ఆయన కూడా ఇచ్చాం. మరి ఆయన ఇచ్చిన తర్వాత కొద్దిగా దాని కదిలిక వచ్చి మరి ఆనాడు ఉన్నటువంటి సర్వేరు ఎంఆర్ఓ గారు సోహెల్ అనేటువంటి సర్వేరు, ప్రభుత్వ సర్వేరు ఈ విధంగా మాకి ప్లానింగ్ మ్యాప్ ఇచ్చాడు. మళ్ళీ తదుపరి ఆయన మృతి చెందాడు. మరి నాటి నుండి నేటి వరకు ఎక్కడ వేసిన గంగలు ఎక్కడే చందంగా మరి మా బ్రతుకులు అలాగే ఉన్నాయి. దాదాపు మా కులం చేసుకునేటువంటి వాళ్ళు, మా వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు వందల మంది కదిరి ప్రాంతంలో నివసిస్తున్నారు. మరి అదే ల్యాండ్ ఏదైతే ఇప్పుడు చెప్పామో ఆ ల్యాండ్ ఇప్పుడు కొంతమంది కబ్జాదారులు కబ్జా చేయాలని, మరికొందరు మాకి కేటాయిస్తే బాగుంటుందని కొంతమంది సోదరులు కూడా అందరూ కూడా ప్రయత్నాలు అనేటువంటివి ముమ్మరంగా చేస్తున్నారని మాకు దృష్టికి వచ్చింది. మరి ఇదంతా ఆలోచించి మా సోదరులైనటువంటి పెద్దలతో కలిసి దీన్నంతా నిర్ణయానికి వచ్చి మా సంఘాల తరపున ఆనాడు ఎవరైతే అలాట్మెంట్ అయిందో ఈ ఫ్లాట్లకు సంబంధించినటువంటి ఎవరికైతే అదో పట్టాలు ఇచ్చారో వారికి ఖచ్చితంగా ఇవ్వాలి. వీళ్ళ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది. మరి పూట గడిస్తే మరి రెక్కాడితో డొక్కాడనేటువంటి బ్రతుకులు మావి. మరి మేమంతా కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు రజక సోదరులు మరి మైలబట్లు ఉతుకుతూ మేమే మైలం అయిపోతున్నటువంటిది. మరి కత్తితో అంటే మా యొక్క నాయి బ్రాహ్మణ మంగళ సోదరులు షాపులో ఉదయం నుండి రాత్రి వరకు ఉండి మరి కాళ్ళ నొప్పులు, వివిధమైనటువంటి సుదీర్ఘ రోగాలు, రుగ్మతలు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు. మరి ఇప్పుడు ఈ పట్టాలు ఇష్యూ చేసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా డబ్బు ఉన్నటువంటి వారు కాదు, నిరుపేదలు, బాడిగ అద్దె ఇళ్లలో ఉన్నటువంటి వారు. వీరికి ఖచ్చితంగా కేటాయించాల్సింది అవసరం ఉంది. మీరు మాకేదైతే ఆనాడు ఇచ్చినటువంటి పట్టాలు మేము అడుగుతున్నాం తప్ప నూతనంగా మాకు ఇచ్చే పట్టాలు కాదు. అందుకనే రెవెన్యూ వారికి, ఆర్డీఓ గారికి ఈరోజు మేము వినతి పత్రం ద్వారా ఇచ్చాం. అయ్యా, గతంలో కూడా
కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాం, ఎంఆర్ఓల దృష్టికి తీసుకువెళ్ళాం, ఆర్ఏల దృష్టికి తీసుకెళ్ళాం. కానీ మా బ్రతుకులు, మా పట్టాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయే తప్ప వాస్తవీకరణలో మా పట్టాలు చూపించినటువంటి పాపాన పోలేదు. మరి కొంతమంది మా వ్యక్తులకు ఒక అడుగు ముందుకేసి మరి దానిలో ఫేక్ పట్టాలు కూడా సృష్టించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ఫేక్ పట్టాలు సృష్టించినటువంటి వ్యక్తులు కూడా మీ కళ్ళెదుటే తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక జెన్యున్గా మరి మీరు చెప్తున్నారు కదా మేము చేయిస్తామని, జెన్యున్గా మేము అడిగేటువంటి మీ యొక్క బైలాలో ఉన్నటువంటిది మేము అడుగుతున్నాము. మా వ్యక్తులు ఎవరైతే అలాట్మెంట్ అయ్యాయో ఆనాడు వారికి ఖచ్చితంగా పట్టాలు ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఆర్డీఓ గారి మీద, ఎంఆర్ఓ గారి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము ఇంకా అనేక సార్లు రాజ్యాంగబద్ధంగా న్యాయయుతంగా మా పట్టాల కోసం, మా హక్కు కోసం, మా భూమి కోసం పోరాడడానికి రజక సోదరులు, మా నాయి బ్రాహ్మణ సోదరులు, అంటే మా సంఘాలకు సంబంధించినటువంటి మంగళమాసభ కావచ్చు, ఏపీ రజక సంఘం కావచ్చు సిద్ధంగా ఉంది. కనుక గౌరవ శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు కూడా మీకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మా సంఘాల తరఫున మీకు కూడా వచ్చి మీకు కలుస్తాము. మరి మా సమస్యను మీ దృష్టికి ఆల్రెడీ మీకు మా సమస్య తెలుసు. ఈ సర్వే నెంబర్లో గతంలో కూడా అంజి గారు బ్రతుకున్నప్పుడు అనేక సార్లు మీ దృష్టికి కూడా తీసుకొచ్చాము. కనుక మీరు కూడా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ శతకోటి వందనాలతో సెలవు తీసుకుంటున్నాం.